తెలుసా? జ్యోతి వలె ప్రకాశించాలి. పాపం జోలికి వెళ్లకుండా, అక్రమాలు జోలికి వెళ్లకుండా, లంచాలు కంచాలు మంచాలు జోలికి వెళ్లకుండా, అతిక్రమం చేయకుండా, దుర్నీతి వైపు వెళ్లకుండా, నీతి నిజాయితీగా బ్రతుకుతూ క్రీస్తుని ప్రతిబింబిస్తూ ప్రకాశించాలి. దేవుని బిడలు, దేవునికి మహిమ కలుగును గాక. అలా చేయగలిగింది, అలా నిన్ను చేయగలిగింది నా దేవుని వాక్యం. రెండో మాట చెప్తా. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనకేం అనుగ్రహిస్తుందంటే జ్ఞానము, వివేకము, తెలివితేటలు అనుగ్రహిస్తుంది. మొదట దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ప్రకాశింపు చేస్తుంది. రెండు, దేవుని వాక్యం వెల్లడి ఒకటి తోడనే మొదట వెలుగు కలుగుతుంది.